హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు మిలియం వ్లాగ్స్. సో ఈ వీడియో ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. సో కొన్ని పాయింట్స్ గురించి అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ రాసిన పాయింట్స్ ఆల్రెడీ థంబ్నెయిల్లో కూడా మెన్షన్ చేశాను కదా. సో చాలామంది కామన్గా అడిగిన కామెంట్స్ తీసి నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుందనమాట. సో ఫస్ట్లీ మనమైతే టాపిక్స్ ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి అబౌట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. సో అది దాని గురించి అండ్ అలాగే అబౌట్ బుక్స్ అనమాట. అసలు మెటీరియల్ వచ్చిందా రాలేదా ఒకసారి దాని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో హౌ టు పాస్ ఆల్ ఎగ్జామ్స్ అని, అంటే అక్క ఎలా పాస్ అవ్వాలి ఎగ్జామ్స్ అని అడుగుతున్నారు, పాస్ మార్క్స్ ఎన్ని అని. సో దాని గురించి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఫోర్త్ వన్ వచ్చేసి ఓపెన్ డిగ్రీతో అన్ని జాబ్స్కి ఎలిజిబులా, అన్ని జాబ్స్ ఎగ్జామ్స్ రాయొచ్చా అని అడుగుతున్నారు. సో ఇదనమాట. ఇది చాలామంది అడిగారు కానీ చాలా డేస్ అవుతుంది అడిగి, కానీ నాకు ఇప్పుడు ఇప్పుడు అయితే నాకు తీరిందనమాట వీడియో తీయడానికి. సో అది. అండ్ ఆల్సో ఇక్కడ ఫిఫ్త్ వచ్చేసి ఎస్ఐకి ఎలిజిబులా కాదా, ఇదైతే చాలా 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 మంది అడుగుతున్నారు. సో స్టార్ పెట్టేశాను, చాలామంది అడుగుతున్నారు అదనమాట. సో ఇక్కడ మనము ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో, మన వీడియోస్ని కొత్తగా చూస్తున్నారో ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గురించి ఎలాంటి వీడియోస్ కావాలన్నా మన ఛానల్లో అయితే ఉంటాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో సహా. సో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్లో వస్తాయి. అండ్ అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఓకేనా. సో ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఏంటంటే మనకి నేను 5 టాపిక్స్ అని చెప్పాను కదా. ఫస్ట్ నేను కింద నుండి వెళ్దాం, మోస్ట్ ఇంపార్టెంట్ అని పెట్టాను కదా, 5th టాపిక్. ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. ఎస్ఐకి ఎలిజిబులా కాదా. సో ఎలిజిబులే అండి. ఓపెన్ డిగ్రీ చేసినా రెగ్యులర్ డిగ్రీ చేసినా ఎలాంటి డిఫరెన్స్ అయితే ఉండదు, మీకు ఎలాంటి వ్యత్యాసం అనేది అసలే ఉండదు. సో అందరూ ఎలిజిబులే, ఓపెన్ డిగ్రీ చేసినా రెగ్యులర్ డిగ్రీ చేసినా ఎలిజిబులే, ఓకేనా. 50% మార్క్స్ అయితే రావాలి, ఓకేనా. ఇది క్లియర్ కదా. సో ఇంకా నెక్స్ట్ 4th టాపిక్ వెళ్ళిపోదాం. ఓపెన్ ఇంటర్ చేసిన కానిస్టేబుల్స్కి ఎలిజిబులే అండ్ ఓపెన్ డిగ్రీ చేసిన ఎస్ఐకి ఎలిజిబులే. సో ఇది పాయింట్ అయితే అందరికీ క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు మనకి గవర్నమెంట్ వాటిల్లో మీరు ఓపెనా రెగ్యులర్ అని అలాంటివి అయితే ఏమీ అడగరు, జస్ట్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. సో ఆ డిగ్రీకి ఎస్ఐకి అందరూ ఎలిజిబులే, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి 4th టాపిక్ వెళ్ళిపోదాం. ఓపెన్ డిగ్రీతో అన్ని జాబ్స్కి ఎలిజిబులా, అన్ని జాబ్స్ ఎగ్జామ్స్ రాయొచ్చా. ఎగ్జాక్ట్లీ రాయొచ్చండి అన్ని జాబ్. ఇది చాలా మందికి ఉంటుంది డౌట్. సో రాయొచ్చు, అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు. వాళ్ళు ఎప్పుడైతే ఓన్లీ రెగ్యులర్ అని మెన్షన్ అలా చేస్తారో, మ్యాథ్స్ అలా చెయ్యరు. మనకు అడిగితే డిగ్రీ అడుగుతారు, ఓకేనా. డిగ్రీ లేదా ఇంటర్ లేదా పీజీ కావాలంటే పీజీ అలా అడుగుతారు, కానీ ఓపెనా రెగ్యులరా ఇలాంటివి అయితే వాళ్ళు అస్సలు అడగరు. సో తప్పకుండా మనకు డిగ్రీ ఉంటే సరిపోతుంది, ఎగ్జామ్స్ రాయడానికి ఒక డిగ్రీ ఉంటే సరిపోతుంది. సో డిగ్రీ అయితే ఓపెన్ డిగ్రీ చేసినా రెగ్యులర్ డిగ్రీ చేసినా ఎలాంటి వ్యత్యాసం అయితే ఉండదు. హ్యాపీగా అన్ని ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, డిగ్రీకి ఎలిజిబుల్ ఉన్న అన్ని ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు. అండ్ ఆల్సో బై ద వే ప్రైవేట్ జాబ్స్కి వస్తే, ప్రైవేట్ జాబ్స్ అనేది చెప్పలేమండి. ఒక్కొక్కసారి ఏంటంటే కొందరు రెగ్యులర్కి ప్రిఫర్ చేస్తారు, కొందరు ఓపెన్ కంటే చాలా తక్కువ ఉంటాయి మ్యాక్సిమం నాకు తెలిసి. సో మ్యాక్సిమం రెగ్యులర్కి ప్రైవేట్ జాబ్లలో రెగ్యులర్కి ఎక్కువ ఉంటాయి. సో మీరు డిగ్రీ చేసి తర్వాత పీజీ చేస్తే అలా ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయి కావచ్చు రావడానికి, కానీ గవర్నమెంట్ జాబ్స్కి అయితే అలా ఏం లేదు, రాసుకోవచ్చు, అన్ని జాబ్స్ రాసుకోవచ్చు. ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా ఏదైనా రాసుకోవచ్చు, ఓకేనా. అన్నిటికీ ఎలిజిబులే. 4th టాపిక్ కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి హౌ టు పాస్ ఆల్ ఎగ్జామ్స్ అని అడుగుతున్నారు. నేను దీనిపైన ఒక వీడియో కూడా చేశాను, ఓకేనా. నేను దీనిపైన ఒక వీడియో చేశాను, అది మన ఛానల్లో ఉంది, ఒకసారి చూసేయండి. అండ్ ఆల్సో దీని పాస్ మార్క్స్ గురించి కూడా చెప్తాను. మనకి 100 మార్క్స్ పేపర్ ఉంటుంది కదా. సో 100 మార్క్స్ పేపర్కి 40 మార్క్స్ పాస్, ఓకేనా. 40 మార్క్స్ పాస్. 80 మార్క్స్ పేపర్కి 32 మార్క్స్ పాస్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి 60 మార్క్స్ పేపర్కి 24 మార్క్స్ పాస్, ఇది క్లియరా. నెక్స్ట్ వచ్చేసి మనకి 40 మార్క్స్ పేపర్ ఉంటుంది కదా, 40 మార్క్స్ పేపర్కి 16 మార్క్స్ పాస్, ఓకేనా.
సో ఇవన్నమాట మన మార్క్స్. ఎవరికైతే ప్రాక్టికల్స్ ఉంటాయో, అంటే ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ ఉంటాయో లైక్ జువాలజీ కానీ బాటనీ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, సో వాళ్ళకి 80 మార్క్స్ పేపర్ వస్తుంది అనమాట. మిగతా వాళ్ళందరికీ 100 మార్క్స్ పేపర్ ఉంటుంది. ఓకేనా. నార్మల్ ప్రాక్టికల్స్ లేని సబ్జెక్ట్స్కి 100 మార్క్స్ పేపర్ ఉంటుంది. పాస్ మార్క్స్ వచ్చేసి 40 మార్క్స్ పేపర్ ఉంటుంది కదా, దానికి 16. ఓకేనా. అండ్ ఆల్సో ఇక్కడ 60 మార్క్స్ పేపర్ ఉంటుంది కదా, దానికి 24. ఇలా ఇవి 2 సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇవి 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. మిగతా ఆప్షనల్ సబ్జెక్ట్స్లలో కొన్ని 100 ఉంటాయి, కొన్ని 80 ఉంటాయి. అవి మీరు తీసుకున్న సబ్జెక్ట్ బట్టి ఉంటుంది. ఇది క్లియర్ కదా. ఇప్పుడు థర్డ్ వన్ అయితే హౌ టు పాస్, అసలు ఎగ్జామ్ ఎలా రాయాలి, ఏ విధంగా రాస్తే పాస్ అవుతారు, ఎన్ని మార్క్స్కి ఎంత ఆన్సర్ రాయాలి అని ప్రతి ఒక్క కంప్లీట్గానైతే నేను ఒక వీడియో చేశాను. ఇన్ కేస్ మళ్ళీ కుదిరితే మళ్ళీ చేస్తాను ఒక డీటెయిల్డ్గా, అంటే ఎన్ని మార్క్స్కి ఎంత ఆన్సర్ రాయాలి, ఎన్ని పేపర్ల ఆన్సర్ రాయాలి, లేదంటే ఎన్ని లైన్స్ రాస్తే పాస్ అవుతారు ఈజీగా అని చెప్పి ఒక వీడియో చేస్తాను పాసిబుల్ అయితే. బట్ ఇప్పుడు ముందుగా చూడాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఉంది, వెళ్ళి చూడండి. ఓకేనా. సో ఇది థర్డ్ పాయింట్ కూడా క్లియర్ అయిందని అనుకుంటున్నాను అందరికీ. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అబౌట్ బుక్స్ అండి. అయితే ఇప్పుడు అందరికీ ఆల్మోస్ట్ వచ్చే ఉంటాయి కదా, మన ఫస్ట్, ఫిఫ్త్, సిక్స్త్, ఫస్ట్, థర్డ్ అండ్ ఫిఫ్త్ వీళ్ళకైతే బుక్స్ వచ్చే ఉంటాయి కదా. సో ఎవరికైనా ఇంకా రాకపోతే హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి అడగండి, మాకు ఇంకా బుక్స్ రాలేదు, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, మేము ఎప్పుడు చదువుకోవాలి ఏంటి అని చెప్పి కొంచెం అడగండి. సో ఆ విధంగా అడిగితే వాళ్ళు మేబీ పంపిస్తారు. ఇంకా రాని వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉంటే క్లియర్ చేసేసి పంపిస్తారు. సో ఆ విధంగా ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో వచ్చిన బుక్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, లైక్ మీకు ఉన్న సబ్జెక్ట్స్ వచ్చాయా లేదా, లేదంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ వచ్చాయా, మీకు ఇచ్చిన సబ్జెక్ట్స్ల కోడ్లు అంటే బుక్స్ పైన ఉన్న కోడ్స్ సిమిలర్ ఉన్నాయా లేవా అని చూసుకోండి. ఎందుకంటే మీరు మళ్ళీ తీరా ఎగ్జామ్స్ టైంకి ఇవి చదువుకొని పోయి ఇంకో ఎగ్జామ్ ఉందనుకో, అది టోటలీ వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ మనకు బ్యాక్లాగ్ పడే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి ఏమేమి బుక్స్ వచ్చాయి. ఓకేనా. అండ్ మీకు ఉన్న ఎగ్జామ్స్ ఏంటి అని చెప్పి చెక్ చేసుకోండి. సో ఇదంతా ఎక్కడంటే మనము ఫీజు కట్టేటప్పుడు మనకి ఒక ఇట్లా 2 బాక్సెస్ వస్తాయి కదా, ఇట్లా డే వన్ ఎగ్జామ్ ఏంటి, డే 2 ఎగ్జామ్ ఏంటి అని ఇట్లా బాక్సెస్ ఉంటాయి కదా. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్ నేమ్స్ విత్ కోడ్స్ అన్నీ ఉంటాయన్నమాట. అండ్ ప్రాక్టికల్స్ వాళ్ళకి సపరేట్గా ప్రాక్టికల్స్ అయితే ఉంటాయి. సో ఆ విధంగా మీరు ఒకసారి ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, నాకు వచ్చిన బుక్స్ ఏంటి అని చెప్పి ఒకసారి అంటే అనలైజ్ చేసుకోండి. ఏమైనా రాంగ్ బుక్స్ వస్తే మీరు హెల్ప్ లైన్ నెంబర్కి అయినా కాల్ చేయండి. ఇదంతా రిస్క్ ఎందుకు అనుకుంటే మన వెబ్సైట్కి వెళ్ళి మెటీరియల్ కోర్స్ డౌన్లోడ్ కోర్స్ మెటీరియల్ అని ఉంటుంది. సో మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. విత్ ఓటీపీ అయినా, డేట్ ఆఫ్ బర్త్ లేదంటే ఆధార్ కార్డ్ నెంబర్తో ఇలా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన సబ్జెక్ట్స్ డౌన్లోడ్ చేసుకొని అక్కడి నుండి అయినా చదువుకోవచ్చు. అదంతా కాదనుకుంటే మీరు 100 రూపీస్ పెడితే టెస్ట్ పేపర్స్ దొరుకుతాయి, అవైనా చదువుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ టాపిక్ అండి. ఇప్పుడు సెకండ్ కూడా క్లియర్ అయినట్టే కదా. సో ఫస్ట్ టాపిక్కి వెళ్ళిపోతే అబౌట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. అయితే ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను చేస్తున్నాను కదా, ఇప్పుడు ఒక 1 వీక్ నుండి అయితే అన్ని 1 by 1 అయితే కంప్లీట్గా పెడుతున్నాను కదా. అదేమవుతుందంటే నాకు కొన్ని బుక్స్ నా దగ్గర సబ్జెక్ట్స్ లేని బుక్స్ ఉంటాయి కదా. సో అలాంటి బుక్స్ లేక నేను పీడిఎఫ్ ప్రింట్ కూడా తీసి పెట్టాను. సో అది కొంచెం చాలా ఇబ్బందిగా ఉండి, అది ఎంత వీడియో తీసినా కూడా అంత క్లారిటీ అనిపించట్లేదు. సో అది అంత రిస్కీ వర్క్ లాగా అనిపిస్తుంది. సో దీన్ని బట్టి అండ్ అలాగే నాకు కొంచెం పర్సనల్గా కూడా చాలా రెస్ట్ లేకుండా అయిపోతుంది అనమాట. అసలు టైమే సరిపోవట్లేదు. సో చాలా వర్క్స్ అయితే ఉన్నాయి, నాకు చేసేంత టైం కూడా దొరకట్లేదు. యాక్చువల్గా వీడియోస్ చేసేంత టైం దొరకట్లేదు, బట్ వీడియో టైం తీసుకొని అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ వీడియోస్ అంటే ఇలా చేయగలుగుతాం తొందరగా, కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే మనము పీడిఎఫ్ డౌన్లోడ్ చేయాలి, మళ్ళీ అందులో నుంచి నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సెలెక్ట్ చేయాలి, మళ్ళీ వీడియో చేయాలి, మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేయాలి, సో వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ అండి నాకు. అంటే మీకు వీడియో చూస్తే ఒక 10 minutes 11 minutes అనిపించవచ్చు, కానీ నాకు అది ఒక 2, 3, 4 hours వర్క్ అనమాట. సో దానికి నాకు అసలు టైం అస్సలు సరిపోవట్లేదు. సో అందుకని చెప్పి నేను తీసుకున్న డెసిజన్ ఏంటి అంటే ఇక్కడ నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఆపుదాం అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఫస్ట్ సెమ్ వాళ్ళకైతే
యూజ్ అయ్యేలాగా కొన్ని అన్ని సబ్జెక్ట్స్ అయితే చేసి పెట్టాను కదా. సో పాసిబుల్ అయినంత వరకు అయితే కొన్ని సబ్జెక్ట్స్, వీలైనంత సబ్జెక్ట్స్ అయితే చేసి పెట్టాను. ఏంటంటే ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు ఇబ్బంది పడకూడదు, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం రాస్తారు కదా. సో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది కదా. సో ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకైతే నో ప్రాబ్లం. బట్ ఇక రాసే సెకండ్ కానీ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ వాళ్ళకి ఏంటంటే కొంచెం అలవాటు అవుతుంది కాబట్టి ఏం పర్లేదు, గెట్టిన అవుతారు నా వాళ్ళు అనుకుంటున్నాను. సో బట్ నేను ఏమనుకుంటున్నా అంటే, నేను ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు మీరు మళ్ళీ నా కోసం వెయిట్ చేస్తారు, తీరే ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేస్తాయి, అప్పటికి నేను ఇంకా నాకు వీలు కాకో పెట్టలేకపోయినా అనుకో, మీరు సఫర్ అవ్వాల్సి వస్తుంది. మీకు ఆశ పెట్టి నేను పెట్టకుండా నేను మళ్ళీ బాధపడి నా వల్లే ఫెయిల్ అయ్యిలా, లేదంటే సో ఇలాంటివన్నీ ఎందుకు అనవసరంగా బాధపడడం, మీకు నాకు ఎందుకు అనవసరంగా అని చెప్పి సో నేనైతే డైరెక్ట్గా చెప్తున్నాను. ఏంటంటే ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ వీడియోస్ అయితే చేయడం అసలు పాసిబులే కాదు, ఎందుకంటే నాకు కూడా కొంచెం ఇక్కడ టైం అడ్జస్ట్ అవ్వట్లేదు. కానీ నేను మ్యాథ్స్ ఏం చేస్తానంటే మీకు పాస్ అయ్యేలాగా మీ పక్కనే ఉండి మిమ్మల్ని పాస్ చేయించేలాగా వీడియోస్ అయితే చేస్తాను, ఎందుకంటే అది నాకు చాలా తక్కువ టైం టేకింగ్ అండ్ ఆల్సో మీకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను ఇక్కడ నుండి అలాంటి వీడియోస్ తీసుకొద్దామని చూస్తున్నాను. సో ఇదన్నమాట. అండ్ ఆల్సో దీనికోసం నేను సారీ చెప్పాల్సిందే. అండ్ ఎందుకంటే నేను ఇన్ని రోజులు మీకు ఎంతమంది నా పైన డిపెండ్ అయి ఉన్నారో నాకు తెలుసు, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, అక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టండి, స్టార్ట్ చేయండి అని ఎంత అడుగుతున్నారో, ఎంత రిక్వెస్టింగ్ పెడుతున్నారో తెలుసు. కానీ ఏం చేయలేని పరిస్థితి అండి. సో అస్సలు టైం నాకు అస్సలు అడ్జస్ట్ అవ్వట్లేదు. అండ్ బట్ నేనైతే ఇలాంటి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను, మీకున్న డౌట్స్ అన్నిటికీ ఒక క్లారిఫికేషన్ తెస్తాను. అండ్ అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా పెట్టుకోవాలో కూడా చెప్తాను, ఓకేనా. దాన్ని బట్టి మీరు పెట్టుకోండి, అవే తప్పకుండా ఎగ్జామ్లో వస్తాయని నేను గ్యారంటీ ఇస్తాను. ఎందుకంటే నేను పెట్టే విధానము నాకు ఆల్రెడీ అంటే అబ్జర్వ్ చేశాను కదా, నేను ఏ విధంగా పెడితే ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, సేమ్ అలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయో నేను చూశాను కదా. సో నాకున్న ఎక్స్పీరియన్స్తో మీకైతే చెప్తాను, ఆ వీడియో కూడా త్వరలో చేస్తాను. అండ్ దాన్ని బట్టి మీరు మీ సబ్జెక్ట్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే పెట్టుకోవస్తుంది అనమాట. సో అలా పెట్టుకొని మీరు అవి ప్రిపేర్ అవ్వండి, ఏం కాదు, ఎలాంటి టెన్షన్ పడకుండా ఈజీగా అయితే పాస్ అవుతారు. అండ్ అలాగే నేను ఎలా పాస్ అవ్వాలి ఏంటి అని కూడా కొన్ని టిప్స్ అయితే చెప్తాను, ఓకేనా. ఆ టిప్స్తో పాటు మీరు పెట్టుకునే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ అలాగే నా వీడియోస్ అయితే మీకు చాలా యూజ్ అయ్యే విధంగానే ఉంటాయి. ఇక్కడ నుండి వచ్చే వీడియోస్ నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ సబ్జెక్ట్ పాస్ అవ్వడానికి అయితే యూజ్ అవుతుందని కోరుకుంటున్నాను, ఓకేనా. అండ్ మీరు కూడా ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు, నేను ఎప్పటికీ మీతో ఉంటాను, మీకు అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయ్యేలా చేస్తాను, ఓకేనా. అది ఎలాంటి సబ్జెక్టే కానీ మీరు ఏ విధంగా రాస్తే పాస్ అవుతారా అనేది కూడా చెప్తాను, ఓకేనా. పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అలాగే ఏ విధంగా రాస్తే పాస్ అవుతారని తప్పకుండా చెప్తాను, ఓకేనా. సో నేను ఇంత స్ట్రెస్ఫుల్గా చెప్తున్నానంటే అర్థం చేసుకోండి, మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టకపోవడం నాకు ఎంత బాధాకరంగా ఉందో. సో ఇదన్నమాట. అండ్ ఆల్సో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాకు వెంబటే ఒకవేళ రిప్లై ఇవ్వడానికి వీలు కాకున్నా మ్యాక్సిమం ఇస్తాను, ఒకవేళ వీలు కాకున్నా కానీ ఇలా వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా. అండ్ ఆల్సో ఇక ఈ హౌ టు పాస్ అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను, మళ్ళీ కూడా చేస్తాను తర్వాత, ఓకేనా. ఇదే అనమాట వీడియో అయితే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మరికొందరికి మన వ్యూవర్స్కి అయితే రీచ్ అవుతుంది, సో దట్ అది వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా షేర్ చేయండి. ఇలా ఎగ్జామ్స్ గురించి కొందరు రాయొద్దా, అసలు ఎలిజిబుల్లా కాదా అని అడ్మిషన్ తీసుకోవడం కూడా మానేస్తున్నారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా చెయ్యాలి అనుకుంటే, మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ ఎవరైనా ఇంటర్తో ఆగిపోయి డిగ్రీ చేయాలనుకున్న వాళ్ళకి కానీ సో వీడియోస్ షేర్ చేయండి, ఏం కాదు, యూజ్ అవుతుంది అందరికీను. సో అదనమాట వీడియో. ఇంకా వీడియో లెంత్ చేయడం నాకు ఇష్టం లేదు, ఆల్రెడీ ల్యాగ్ అయిపోయింది, 14 minutesకి వచ్చేసింది, ఓకేనా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.